చింతపండు పచ్చడకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 10 మిరపకాయలు మీడియం సైజ్, ఒక 3 ఉల్లిగడ్డలు పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి, ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, హాఫ్ స్పూను మెంతులు వేసుకొని చింతపండు పచ్చడ ఇట్లా నూరుకోవాలి. ఇవి వేయించుకోవాలి, మిరపకాయలు వేయించుకోవాలి, ఇళ్ళనే జీలకర్ర వేయించుకోవాలి. ఇక ఇవి వేయించొద్దు, ఇవి నానబెట్టుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి. ఇవి వేయించుకొని ఫస్ట్ మిరపకాయలు దంచుకోవాలి, రోట్లోనే దంచుకొని మిరపకాయలు దంచుకొని దొడ్డుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకున్న తర్వాత ఈ మిరపకాయలు దంగినాక చింతపండు వేసుకోవాలి. ఇవి లాస్ట్ వెల్లిపాయ రెబ్బలు, చింతపండు, మిరపకాయలు నూరాలి. నూరినాక ఇవి లాస్ట్కు ఉల్లిపాయ రెబ్బలు ఉట్టిగా ఇట్లా వేసుకొని కొంచెం కచ్చపెచ్చ దంచి తీయాలి. ఇలా దంచుకోవాలి. నేను ఫస్టే దంచిన, ఇలా దంచుకోవాలి. ఇట్లా 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 కచ్చపక్క ఉండాలి, బాగా మెత్తగా నూరొద్దు ఉల్లిగడ్డలు. ఖాళీ మిరపకాయలు ఎల్లిపాయలు మెత్తగా నూరుకోవాలా, ఇట్లా నూరుకోవాలి. ఇది చింతపండు పచ్చడి, ఇది చింతపండు పచ్చడి. ఇట్లా దంచుకోవాలి చింతపండు పచ్చడి. గిన్నె ఇట్లా దంచుకున్న తర్వాత ఇది పోన్ పెట్టుకోవాలి. ఒక ఎండుమిరపకాయ అవి వేసుకొని పోన్ పెట్టుకోవాలి చింతపండు పచ్చడి. ఇట్లా రెబ్బలు ఉండాలి, బాగా మెత్తగా దంచొద్దు ఉల్లిగడ్డలు, అంటే తినేటప్పుడు కరకర రావాలి. చింతపండు పచ్చడి వేసుకొని ఇట్లా దంచుకొని రోట్లో దంచుకొని ఇట్లా కలుపుకొని మంచిగా తినాలి. ఇట్లా కలిపి ఇట్లా రెబ్బలు ఉల్లిగడ్డలు చింతపండు ఇట్లా వస్తుంది. మంచిగా తాలింపు పెట్టుకొని ఇట్లా తింటే సూపర్ ఉంటుంది. ఉల్లిగడ్డ ఇట్లా మీద పెట్టుకొని తినాలి. కమ్మ ఉంటుంది, సూపర్ ఉంది. ఉల్లిగడ్డ పచ్చడి చింతపండు పచ్చడి బాగా సూపర్ ఉంది.